సార్ మా పాపకి ఇప్పుడు 6వ నెల తగిలింది. ఉగ్గుని బియ్యం పెసరపప్పుతోనే పెట్టమంటున్నారు. ఎందుకు బియ్యం పెసరపప్పుతోనే పెట్టాలి? కరెక్ట్ గా అడిగినావు. చూడండి, చాలా మంది 6వ నెలలో ఉగ్గు బియ్యం పెసరపై పెట్టాలా లేకపోతే అన్ని పప్పులు కలపచ్చు అని అంటారు. అన్ని పప్పులు వెంటనే కలపకూడదు, బియ్యం పెసరపప్పుతోనే పెట్టాలా. ఎందుకంటే బియ్యం పెసరపప్పు అంటే చూడండి, పెసరపప్పు వాటర్లో పెడితే తొందరగా నానుతుంది. ఓకేనా? సో తొందరగా మిగతా పప్పుల మీద కంపేర్ చేస్తే పెసరపప్పు నానుతుందా కందిపప్పు నానుతుందా? పెసరపప్పు తొందరగా నానుతుంది. సో తొందరగా నానేది తొందరగా అరుగుతుంది బేబీస్ కి, వీళ్ళ బొజ్జులో తొందరగా అరుగుతుంది. సో అందుకోసం ఇనిషియల్ గా పప్పు అయితే పెసరపప్పుతోనే పెట్టాలా. ఓకేనా? బియ్యమే పెట్టాలా లేదా గోధుమలు రాగులు ఎందుకు వాడకూడదు అనేది కూడా డౌట్. ఓకేనా? ఎందుకంటే బియ్యం అనేది వెరీ లెస్ అలర్జిక్ ప్లస్ ఈజీలీ డైజెస్టబుల్. గోధుమలు ఏంటంటే దాంట్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. సో కొందరి పిల్లలకి పడదు, అలర్జీ కూడా వస్తుంది. సో అందుకోసం రైస్ పెడతాము. అండ్ పెసరపప్పు ఎందుకంటే అది తొందరగా నానుతుంది, తొందరగా అరుగుతుంది కూడా. సో దానికోసం 6వ నెలలో బియ్యము పెసరపప్పే పెట్టాలి. ఓకే? మిగతా పప్పులు అన్నీ పెట్టకూడదు. ఓకే ఓకే సరే.